వయసులో పెళ్ళిళ్ళు చేసుకోవాలి. ఈ చర్చ మొదలైంది ప్రధాని మోడీ గారు లాస్ట్ ఇయర్ ఆగస్టు 15, 2020 జెండా ఎగరేస్తూ ఒక స్పీచ్ ఇచ్చారు. భారతదేశంలో ఆడపిల్లల పెళ్లి వయసు పెంచుతూ నిర్ణయం తీసుకోబోతున్నట్టు ఆయన చెప్పారు. అప్పటి నుంచి ఈ చర్చ అనేక చోట్ల జరిగింది. అసలు భారతదేశంలో గత 150 సంవత్సరాల చరిత్ర తీసుకుంటే ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు ఎప్పుడు చేసేవాళ్ళు? స్వతంత్రం రాకముందైతే 6 ఏళ్ల పిల్లలకు 7 ఏళ్ల పిల్లలకు పెళ్ళిళ్ళు చేసేసేవాళ్ళు. కొన్నిసార్లు మనం చూసాం గురజాడ అప్పారావు గారి కన్యాశుల్కం, పుత్తడి బొమ్మ, పూర్ణమ్మ, వీటన్నిటిలో చిన్న పిల్లల్ని ఆడపిల్లల్ని తీసుకొచ్చి వృద్ధులకి ఇచ్చి పెళ్ళిళ్ళు చేసేవాళ్ళు. అలాంటి సంస్కృతి కూడా మనం చూసాం భారతదేశంలో. అయితే ఆ తర్వాత మనందరికి తెలుసు బ్రిటిష్ వాళ్ళు చాలా చట్టాలు తీసుకొచ్చారు. ఇండియన్ పీనల్ కోడ్ 1860లో వచ్చింది. దానిలో వివాహం గురించి ఏమీ లేకపోయినా ఆ టైంలో ఎలా ఉండేదంటే కనీసం ఆడపిల్లలైతే 10 సంవత్సరాల వరకు, మగపిల్లలైతే 12 సంవత్సరాల వరకు పెళ్ళిళ్ళు చేయకూడదని. అయితే మన సంస్కృతిలో ఒక మాట ఉందన్నమాట, పెళ్ళిళ్ళు చేసేటప్పుడు అమ్మాయి వయసు తక్కువ ఉండాలి, అబ్బాయి వయసు ఎక్కువ ఉండాలి. దీనికి ఎటువంటి హేతుబద్ధత లేదు, కానీ చాలా వరకు ఇది ఫాలో అవుతుంటారు. కొన్ని సందర్భాల్లో ఒక మాట ప్రాముఖ్యతలో ఉంటుంటుంది, అమ్మాయిలకి తక్కువ వయసులోనే అబ్బాయిల కన్నా మానసిక పరిపక్వత వస్తుంది అని చెప్పి. దాంతోపాటు కొన్ని సందర్భాల్లో దీన్ని వితంగా వాదించే వాళ్ళు కూడా ఉన్నారు. ఉదాహరణకి సీత రాముడి కన్నా పెద్దదని, ఇలా రకరకాల మాటలు. ఇప్పుడు కొత్త ట్రెండ్ ఏంటంటే సచిన్ టెండూల్కర్ కన్నా వాళ్ళ ఆవిడ పెద్దది కదా. అలానే మనం చూస్తే ఫ్రెంచ్ ప్రెసిడెంట్ ఇమాన్యుయల్ మ్యాక్రాన్ కన్నా వాళ్ళ వైఫ్ డబుల్ వయసు ఉన్న వ్యక్తి. సో వాళ్ళు మాత్రం సరిగా లేరా అని చెప్పి. సో ఇలాంటి ఆర్గ్యుమెంట్స్ ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా నడుస్తున్నాయి. కానీ ఇప్పుడైతే అబ్బాయి వయసు అమ్మాయి వయసు సమానంగా ఉన్న పెళ్లి చేసుకోవచ్చు అని చెప్పి మన సంస్కృతిలో కూడా స్టార్ట్ అయిపోయింది అనమాట. సో దీని తర్వాత ఇప్పుడు ఇండిపెండెన్స్ రాకముందే 1929లో 1929లో శారదా చట్టం అనే ఒక చట్టం వచ్చింది, చైల్డ్ మ్యారేజ్ రిస్ట్రెయింట్ యాక్ట్. ఈ చట్టం ప్రకారం అమ్మాయిలకైతే కనీసం 16 సంవత్సరాలు, అబ్బాయిలకైతే కనీసం 18 సంవత్సరాలు పెళ్లి వయసుగా ఉండాలని చెప్పి. సో ఇది అయిన తర్వాత భారతదేశంలో మన స్వతంత్రం వచ్చిన తర్వాత చాలా చట్టాలు వచ్చాయి. హిందూ మ్యారేజ్ యాక్ట్ అని చెప్పి, హిందూ మ్యారేజ్ యాక్ట్ 1955, స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ 1954. ఆ తర్వాత పర్టికులర్గా మనకి ఈ శారదా చట్టంలో కూడా అమెండ్మెంట్ వచ్చిందనమాట. వీటన్నిటిలో పెళ్ళిళ్ళ వయసు ఖచ్చితంగా ఆడపిల్లకైతే 18 సంవత్సరాలు ఉండాలి, మగపిల్లవాడికైతే 21 సంవత్సరాలు ఉండాలని చెప్పి. కానీ ఇవన్నీ సమాజం పట్టించుకోలేదు, ఇప్పటికీ పట్టించుకోవట్లేదు. భారతదేశంలో ప్రతి ఏడా యూనిసెఫ్ లెక్కల ప్రకారం 15 లక్షల చైల్డ్ మ్యారేజెస్ జరుగుతున్నాయంట. దాంతోపాటు ప్రతి 4 ఆడపిల్లల్లో ఒక అమ్మాయికి 18 ఏళ్ళు నిండకుండానే పెళ్ళి అవుతుంది భారతదేశంలో చట్ట ప్రకారం లెక్కలు చూసుకుంటే. ఇంకా అది కాకుండా బోల్డెన్ లెక్కలు ఉన్నాయి. ముఖ్యంగా నార్త్ ఇండియాలో కానీ, ఇంటీరియర్స్ రూరల్ ఇండియాలో కానీ చాలా సందర్భాల్లో అమ్మాయిలకి 18 సంవత్సరాలు నిండకుందే పెళ్ళిళ్ళు చేసేస్తారు. సో అయితే దేశం ఇప్పుడు మన క్యాబినెట్ ఇప్పుడు ఒక నిర్ణయం తీసుకుంది, అమ్మాయిలు వివాహ వయసు 21గా చేయబోతూ ఆమోదం తెలుపుతూ చట్టాలని సవరణలో తీసుకురాబోతుంది అనమాట. రకరకాల చట్టాలు. ఏం చట్టాలు దీనిలో సవరణలు రాబోతున్నాయో ఒకసారి చూద్దాం. మనందరికీ తెలుసు ఆడపిల్ల వయసు పెళ్లి వయసు కనీసం 21 సంవత్సరాలు పెట్టాలంటే ప్రొహిబిషన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ 2006 దానిలో సవరణ తీసుకురావాలి, హిందూ మ్యారేజ్ యాక్ట్లో సవరణ తీసుకురావాలి, స్పెషల్ మ్యారేజ్ యాక్ట్లో సవరణ తీసుకురావాలి, చాలా రూల్స్ అండ్ పాలసీస్లో సవరణ తీసుకురావాలి, ఇవన్నీ తీసుకురావాలి. దీంతో పాటు భారతదేశంలో ఒక అపోహ ఉంది, మేజర్ అవ్వటం వివాహం రెండు ఒకటేనని చెప్పి. ఉదాహరణకు ఒక అబ్బాయి 18 సంవత్సరాలకు మేజర్ అవుతారు, అదే టైంలో వివాహం చేసుకోవచ్చు అంటే చట్ట ప్రకారం కరెక్ట్ కాదు కదా, దానికి 21 వయసు ఉండాలి. సో రెండో విషయం ఏంటంటే మనకు ఒక సైకలాజికల్ టెండెన్సీ, అది ఏంటి అంటే ఆడపిల్ల చిన్నప్పుడే పెళ్లి చేసేసేయాలి అని చెప్పి. సో ఇవన్నీ కాదని చెప్పి గవర్నమెంట్ ఇప్పుడు 21 ఇయర్స్ మినిమం పెట్టాలి అమ్మాయికి కూడా పెళ్ళికి అని చెప్పి. అయితే ఇక్కడ కొన్ని అంశాలు మనం చూడాలి. ఎందుకు మన గవర్నమెంట్ ఇలాంటి నిర్ణయం తీసుకుంటుంది, ఎందుకు అమ్మాయిల కోసం వాళ్ళకి స్పెషల్గా ఇలాంటి చట్టం తీసుకొస్తుంది, ఇలాంటి సవరణలు తీసుకొస్తుంది అనేది ఒకసారి మనం చూడాలి. ఒకటి, చైల్డ్ మ్యారేజెస్ జరగటం వల్ల రిస్కీ ప్రెగ్నెన్సీ వస్తుంది. దానివల్ల ఐఎంఆర్ రేటు, ఎంఎంఆర్ రేటు ఇవన్నీ ఎక్కువైపోతాయి. దాంతోపాటు భారతదేశంలో అసలుకే మాల్ న్యూట్రిషన్ ఎక్కువ ఉంది. దాంతోపాటు ఎర్లీ ప్రెగ్నెన్సీ వల్ల ఆడపిల్లలకి చాలా ఇబ్బందులు గురవుతున్నారు. దీన్ని ఎరాడికేట్ చేయడానికి ఒకటైతే, రెండోది అమ్మాయిలు ఎంపవర్మెంట్, ఉమెన్ ఎంపవర్మెంట్ అనమాట. ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే ఇక్కడ మేజర్ ఇష్యూ అమ్మాయిల చదువు కానీ, వాళ్ళ ఎంప్లాయ్మెంట్ కానీ, వాళ్ళ స్కిల్ డెవలప్మెంట్ కానీ, వాళ్ళకి సంబంధించిన రకరకాల అంశాల మీద స్పెషల్గా ఫోకస్ చేయడానికి ఆడపిల్లలకు కొంచెం టైం కావాలి. మీ అందరికీ తెలుసు
డిగ్రీ సాధించాలంటే అమ్మాయికైనా అబ్బాయికైనా 21 సంవత్సరాల వయసు రావాల్సిందే. అదేవిధంగా అమ్మాయి అయినా అబ్బాయి అయినా సివిల్స్ లాంటి ఎగ్జామ్ కొట్టాలంటే అందరికీ ఒకటే టైం పడుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఆడపిల్లలను చదువు ఎంకరేజ్ చేస్తూ ఈ దిశగా వయసు పెంచడం అనేది కరెక్టే. దాంతోపాటు అమ్మాయిలకి ప్రస్తుతానికి ఉన్న పరిస్థితిలో వాళ్ళ నిర్ణయం వాళ్ళు తీసుకోవడం, డెసిషన్ మేకింగ్ కూడా ఈ వయసు 21 ఇయర్స్ తీయటం మంచిదే అని చెప్పి నిపుణులు చెప్తున్నారు. అంతవరకు అన్నీ బాగానే ఉన్నాయి. అయితే కొంతమంది మాత్రం ఏమంటున్నారంటే ఇది పాపులేషన్ కంట్రోల్ మెజరా, అంటే అమ్మాయిలు లేటుగా పెళ్లి చేయడం వల్ల జనాభా తగ్గుద్ది కదా అని చెప్పి. అది పాపులేషన్ కంట్రోల్ మెజర్ అని మాత్రం నేను అనుకోవట్లేదు. దానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఇండియా ఆల్రెడీ టోటల్ ఫర్టిలిటీ రేట్ టీఎఫ్ఆర్లో స్టెబిలిటీ తీసుకొచ్చింది. రీప్లేస్మెంట్ లెవెల్ ప్రాపర్గా ఉంది. 2 వీక్స్ బ్యాక్ ఒక డేటా వచ్చింది, ఇండియా టీఎఫ్ఆర్ 2.0 అని చెప్పి. సో పాపులేషన్ కంట్రోల్ మెజర్ కోసం ఆడపిల్లల పెళ్లి వయసు పెంచుతారని కాదు, ఆడపిల్లల పెళ్లి వయసు పెంచడానికి ముఖ్యంగా భారతదేశంలో ఉమెన్ ఎంపవర్మెంట్ తీసుకురావడానికి, దాంతోపాటు ఉమెన్ ఎడ్యుకేషన్ కోసం, ఉమెన్ హెల్త్ రీత్యా, తర్వాత పిల్లల ఆరోగ్య రీత్యా, వాళ్ళ బాగు రీత్యా ఇవన్నీ చేసుకొస్తున్నారని అర్థమవుతుంది అనమాట. దాంతోపాటు అవేర్నెస్ కాస్త పెరిగితే సామాజికంగా ఉమెన్ పైన జరిగే దాడులు కానీ ఇవన్నీ కూడా తగ్గుతాయి అన్నమాట. దాంతోపాటు ఆడపిల్ల అనేది బరువు కాదు అని చెప్పి వాళ్ళు కొంత సెటిల్ అయితే ప్రూవ్ అవుతుంది. సో ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. అయితే దీనికి సంబంధించి ఎప్పుడైతే మోడీ గారు నిర్ణయం తీసుకున్నా అని అనౌన్స్ చేశారో ఆ టైంలో 2020 డిసెంబర్లో దీని మీద మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ వాళ్ళు ఒక టాస్క్ ఫోర్స్ వేశారు, జయా జైట్లీ గారి ఆధ్వర్యంలో. ఆవిడ కూడా దీనికి సంబంధించి ఆ టాస్క్ ఫోర్స్ ఎంటైర్ టాస్క్ ఫోర్స్ రికమెండేషన్స్ ఇచ్చారు, అమ్మాయిలకి పెళ్లి వయసు పెంచాలని చెప్పి. అయితే పెళ్లి వయసు పెంచితే సరిపోదు, ఆడపిల్లలకి, ఎందుకంటే ఇప్పుడు మన ఉదాహరణకి భారతదేశంలో డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ అనే చట్టం ఉంది. ఈ చట్టం ఉన్నంత మాత్రాన వరకట్నం నిషేధం పూర్తిగా ఉందా? అదేవిధంగా ఆడపిల్లలకి తొందరగా పెళ్ళిళ్ళు చేయొద్దని చెప్తున్నాం, అయినా అది ఆపుతున్నారా? సోషల్ అవేర్నెస్, సోషల్ క్యాంపెయిన్ జరగాలి. దాంతోపాటు ఈ వచ్చే కొత్త చట్టం అంటే 21 సంవత్సరాలు మినిమం ఉండాలి అనే చట్టం పైన సోషల్ యాక్సెప్టబిలిటీ పెంచాలి. దాంతోపాటు ఉమెన్కి సంబంధించిన స్కూల్ ఎడ్యుకేషన్, కాలేజ్ ఎడ్యుకేషన్ మీద ప్రత్యేక దృష్టి పెట్టాలి, ముఖ్యంగా ట్రాన్స్పోర్టేషన్ మీద. దాంతోపాటు ఉమెన్కి పాలిటెక్నిక్స్ కోర్సులని, స్కిల్ డెవలప్మెంట్ కోర్సులని, టెక్నికల్ ఎడ్యుకేషన్ అని ఇవన్నీ ఇవ్వాలి. దాంతోపాటు అమ్మాయిలకి స్పెషల్గా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ గురించి కూడా ఎక్కువగా గవర్నమెంట్ ఫోకస్ చేయాలి. అండ్ ఆడపిల్ల బరువు కాదు, ఆడపిల్ల కూడా సమానమే అని చెప్పి ఆడపిల్లలు కూడా కలెక్టర్ని, డాక్టర్ని చేయొచ్చు, ఆడపిల్ల అవసరమైతే ఎంత శక్తివంతురాలైనా అవుతుందని చెప్పి మనం ప్రూవ్ చేయగలగాలి. ఇలా అన్నీ చేస్తే కనుక ఖచ్చితంగా సోషల్ ఎంపవర్మెంట్లో ఉమెన్ ఎంపవర్మెంట్ ఒక భాగం అవుతుంది. దాంతోపాటు దేశవ్యాప్తంగా ఒక ట్రెండ్ ఏంటంటే అమ్మాయి అనగానే ఇంట్లో ఉంటే ఒక బరువు, ముందే పెళ్లి చేసేయాలని చెప్పి ఆ కాన్సెప్ట్ తీసేసి అమ్మాయి అబ్బాయి సమానం అనే రోజు రావాలంటే జెండర్ ప్యారిటీ తీసుకురావాలి. అంటే అమ్మాయికి అబ్బాయికి ఎవరికైనా 21 వస్తేనే పెళ్లి చేయొచ్చు, అబ్బాయి వయసు ఎక్కువ అమ్మాయి వయసు తక్కువ ఉండాల్సిన అవసరం లేదు, ఇది కేవలం ఒక అపోహ మాత్రమే, అందరూ సమాన వయసులో కూడా పెళ్లి చేయొచ్చు అండి, ఒక జెండర్ ప్యారిటీ దానిలో కూడా తీసుకురావచ్చు. వీటన్నిటి కోసం గవర్నమెంట్ ఈ దిశగా ప్రయత్నాలు చేస్తుంది. దీని సొసైటీ కూడా తొందరలో యాక్సెప్ట్ చేస్తుందని భావిద్దాం.